సంకల్ప సిద్ధ జీవితం, ద పర్పస్ డ్రివెన్ లైఫ్. చాప్టర్ 6. జీవితం ఒక తాత్కాలిక పనిపాటు. లైఫ్ ఈజ్ ఎ టెంపరరీ అసైన్మెంట్. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. కీర్తన 119:19. భూమి మీద మీ జీవితం ఒక తాత్కాలిక పనిపాటు. భూమిపై జీవితాన్ని బైబిల్ స్వల్పమైనది, తాత్కాలికమైనది, క్షణికమైనది అనే రూపకాలతో పోల్చి బోధిస్తుంది. బైబిల్లో యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలేనున్నవి. మీ జీవితాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి మీరు ఎప్పుడూ 2 సత్యాలను గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, నిత్యత్వంతో పోలిస్తే జీవితం చాలా క్లుప్తమైనది. రెండవది, భూమి కేవలం తాత్కాలిక నివాసం. మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండరు, కాబట్టి ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకోకండి. భూమిపై జీవితాన్ని ఆయన చూసే విధంగా చూడడానికి మీకు సహాయం చేయమని దేవుడిని అడగండి. దావీదు మహారాజు కీర్తన 39:4లో ఇలా ప్రార్థన చేశాడు: యెహోవా, నా అంతము ఎట్లుంటున్నది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. బైబిల్ భూమిపై జీవితాన్ని పదే పదే ఒక విదేశీ దేశంలో తాత్కాలికంగా నివసించడంతో పోలుస్తుంది. ఇది మీ శాశ్వత నివాసం లేదా చివరి గమ్యస్థానం కాదు. మీరు కేవలం భూమి గుండా వెళ్తున్నారు, కేవలం భూమిని సందర్శిస్తున్నారు. బైబిల్ భూమిపై ఉన్న మన స్వల్పకాలిక నివాసమును వివరించడానికి గ్రహాంతరవాసి, యాత్రికుడు, విదేశీయుడు, అపరిచితుడు, సందర్శకుడు మరియు ప్రయాణికుడు వంటి పదాలను ఉపయోగిస్తుంది. దావీదు కీర్తన 119:19లో నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అని రాశాడు. అలాగే పేతురు కూడా తన పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనం: పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి అని వ్రాసాడు. నేను నివసించే కాలిఫోర్నియాలో చాలామంది ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ పని చేయడానికి వస్తారు. కానీ వారు తమ స్వదేశంలో పౌరసత్వాన్నే ఉంచుకుంటారు. వారు పౌరులు, సిటిజన్స్ కాకపోయినా ఇక్కడ పని చేయడానికి వీలు కల్పించే విజిటర్స్ రిజిస్ట్రేషన్ కార్డ్, గ్రీన్ కార్డ్ను తెచ్చుకుంటారు. మన పౌరసత్వం పరలోకంలో ఉందని గుర్తు చేసేందుకు క్రైస్తవులు ఆధ్యాత్మిక గ్రీన్ కార్డులను వెంటబెట్టుకోవాలి. దేవుని పిల్లలమైన మనం జీవితం గురించి అవిశ్వాసులు ఆలోచించే విధంగా కాకుండా భిన్నంగా ఆలోచించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం: మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఈ గ్రహం మీద మనం జీవించే కొన్ని సంవత్సరాల కంటే చాలా ఎక్కువ జీవితం ఉందని నిజమైన విశ్వాసులకు అర్థమవుతుంది. మీ గుర్తింపు నిత్యత్వంలో ఉంది మరియు మీ మాతృభూమి పరలోకం. మీరు ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు భూమిపై అన్నీ కలిగి ఉండటం గురించి చింతించడం మానేస్తారు. ఇక్కడ మరియు ఇప్పుడు జీవించడం, మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని విలువలు, ప్రాధాన్యతలు, జీవన శైలిని స్వీకరించడం వల్ల కలిగే ప్రమాదం గురించి దేవుడు చాలా నిర్మోహమాటంగా హెచ్చరించాడు. మనం ఈ లోక ప్రలోభాలతో సరసాలాడినప్పుడు దేవుడు దానిని ఆధ్యాత్మిక వ్యభిచారం అని పిలుస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం: వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఉదాహరణకు, మీ దేశం మిమ్మల్ని శత్రు దేశానికి రాయబారిగా ఉండమని అడిగితే మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు బహుశా కొత్త భాష నేర్చుకోవాలి మరియు కొన్ని ఆచారాలు, సాంస్కృతిక వ్యత్యాసాలకు అనుగుణంగా ఉండాలి. రాయబారిగా మీరు శత్రువు నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోలేరు. మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీరు వారితో సంబంధం కలిగి ఉండాలి. కానీ మీరు ఈ విదేశీ దేశంతో ప్రేమలో పడి మీ మాతృభూమి కంటే దానిని ఎక్కువగా ఇష్టపడ్డారు అనుకుందాం. అప్పుడు మీ విధేయత, నిబద్ధత మారుతుంది. రాయబారిగా మీ పాత్ర రాజీ పడుతుంది. మీ స్వదేశం తరపున వ్యవహరించడానికి బదులుగా మీరు శత్రువులా వ్యవహరించడం ప్రారంభిస్తారు.
మీరు దేశద్రోహి అవుతారు. బైబిల్ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఇలా చెప్తుంది, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు తమ రాజుకు మరియు అతని రాజ్యానికి ద్రోహం చేశారు. వారు భూమిపై నివసిస్తున్నందున అది వారి స్వంత గృహమని మూర్ఖంగా భావిస్తున్నారు. అది వారి ఇల్లు కాదు. బైబిల్ స్పష్టంగా 1 పేతురు 2వ అధ్యాయం 11, 12 వచనములలో ఇలా చెబుతుంది, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మన చుట్టూ ఉన్న దానితో అతిగా అనుబంధం పెంచుకోవద్దని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే అది తాత్కాలికం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం, ఈ లోకము అనుభవించువారు అమితంగా అనుభవింపనట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇతర శతాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు ప్రపంచంలో జీవితం చాలా సులభంగా ఉంది. మనం నిరంతరం వినోదాన్ని, సేవలను పొందవచ్చు. నేడు అందుబాటులో ఉన్న అన్ని ఆకర్షణీయమైన ఆకర్షణలు, మీడియా మరియు ఆనందించదగిన అనుభవాల వల్ల ఆనందాన్ని వెతకడం జీవిత లక్ష్యం అని చాలామంది అనుకుంటారు. జీవితం ఒక పరీక్ష, బాధ్యత మరియు తాత్కాలిక పనిపాటు అని మనం గుర్తించుకున్నప్పుడే ఈ విషయాల ఆకర్షణ మన జీవితాలపై ఉన్న పట్టును కోల్పోతుంది. మనం ఇంకా మెరుగైన దానికోసం సిద్ధమవుతున్నాము. యేసు అనుచరులుగా భూమి మన అంతిమ నివాసం కాదనే వాస్తవం తెలిసిన మనం ఈ ప్రపంచంలో కష్టం, దుఃఖం మరియు తిరస్కరణను ఎందుకు అనుభవిస్తున్నామో కూడా గ్రహించాలి. దేవుని వాగ్దానాలలో కొన్ని నెరవేరనట్లు, కొన్ని ప్రార్థనలకు సమాధానం దొరకనట్లు మరియు కొన్ని పరిస్థితులు అన్యాయంగా అనిపించడానికి కారణం ఈ అశాశ్వతమైన జీవితం. ఇది మన జీవిత కథకు నిజమైన ముగింపు కాదు. మనం భూమికి అతిగా అనుబంధం ఏర్పరచుకోకుండా ఉండటానికి దేవుడు మనం జీవితంలో అసంతృప్తిని అనుభవించడానికి అనుమతిస్తాడు. మనం ఇక్కడ పూర్తిగా సంతోషంగా ఉండలేము, ఎందుకంటే మనం సంతోషంగా ఉండటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచలేదు. భూమి మన చివరి ఇల్లు కాదు. మనం చాలా మెరుగైన దానికోసం సృష్టించబడ్డాము. ఒక చేప నేలపై ఎప్పటికీ సంతోషంగా నివసించలేదు, ఎందుకంటే అది నీటి కోసం తయారు చేయబడింది. గెద్దను ఎగరడానికి అనుమతించకపోతే అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. మీరు భూమిపై పూర్తిగా సంతృప్తి చెందలేరు, ఎందుకంటే మీరు ఈ భూమిపై నిత్యము నివసించడానికి తయారు చేయబడలేదు. మీకు ఇక్కడ సంతోషకరమైన క్షణాలు ఉంటాయి, కానీ దేవుడు మీ కోసం ప్లాన్ చేసిన దానితో పోల్చదగినది ఏమీ లేదు. భూమిపై జీవితం కేవలం తాత్కాలిక పనిపాటు అని గ్రహించడం మీ విలువలను సమూలంగా మార్చాలి. మీ నిర్ణయాలకు తాత్కాలికమైన విలువలు కాదు, శాశ్వత విలువలు నిర్ణయాత్మక కారకులుగా మారాలి. సిఎస్ లూయిస్ ఇలా అన్నాడు, శాశ్వతం కానివన్నీ శాశ్వతంగా పనికిరానివి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, క్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. లోకం నిర్వహించినట్లుగా మీ జీవితానికి దేవుని లక్ష్యం భౌతిక శ్రేయస్సు లేదా ప్రజాదరణ పొందిన విజయం అని భావించడం ఘోరమైన తప్పు. సమృద్ధి జీవితానికి భౌతిక సమృద్ధితో సంబంధం లేదు, మరియు దేవుని పట్ల విశ్వాసం వృత్తిలో లేదా పరిచర్యలో కూడా విజయానికి హామీ ఇవ్వదు. తాత్కాలిక కిరీటాలపై ఎప్పుడూ దృష్టి పెట్టవద్దు. పౌలు విశ్వాసంగా ఉన్నాడు, అయినప్పటికీ అతను జైలులో ఉంచబడ్డాడు. బాప్తీసమిచ్చి యోహాను విశ్వాసపాత్రుడు, కానీ అతని తల నరికివేయబడింది. లక్షలాది మంది విశ్వాసులు అమరులయ్యారు, ప్రతిదీ కోల్పోయారు లేదా చూపించడానికి ఏమీ లేకుండా ఈ భూమి మీద జీవితాన్ని ముగించారు. కానీ ఈ జీవిత ముగింపు నిజమైన ముగింపు కాదు.
దేవుని దృష్టిలో విశ్వాసం యొక్క గొప్ప హీరోలు ఈ జీవితంలో శ్రేయస్సు, విజయం మరియు శక్తిని సాధించేవారు కాదు, కానీ ఈ జీవితాన్ని తాత్కాలిక పనిపాటుగా భావించి విశ్వాసంతో సేవ చేసేవారు మరియు నిత్యత్వంలో వారు వాగ్దానం చేయబడిన ప్రతిఫలాన్ని ఆశించేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-16 వచనములు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలే అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. మీరు భూమిపై గడిపిన సమయం మీ జీవితానికి పూర్తి కథ కాదు. మిగిలిన అధ్యాయాల కోసం మీరు పరలోకం వరకు వేచి ఉండాలి. భూమిపై విదేశీయురాలుగా జీవించడానికి విశ్వాసం అవసరం. అమెరికా అధ్యక్షుడు ఉన్న పడవిలోనే పదవి విరమణ చేసిన మిషనరీ కూడా అమెరికాకు తిరిగి వస్తున్నారు. ఉత్సాహభరితమైన జనసమూహములు, సైన్యం, రెడ్ కార్పెట్, బ్యానర్లు మరియు మీడియా అధ్యక్షుడిని ఇంటికి స్వాగతించాయి. కానీ ఆ మిషనరీని ఎవరూ గుర్తించలేదు. స్వీయ జాలి మరియు ఆగ్రహంతో అతను దేవునికి ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు అతనికి సున్నితంగా గుర్తు చేశాడు, కానీ నా బిడ్డ, నువ్వు ఇంకా ఇంటికి రాలేదు. మీరు పరలోకంలో 2 సెకండ్లు ఉండకముందే నేను తాత్కాలికమైన విషయాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చాను అని అడుగుతారు. నేను ఏమి ఆలోచిస్తున్నాను, ఏది శాశ్వతం కాదో దాని గురించి నేను ఎందుకు చాలా సమయం, శక్తి మరియు ఆందోళనను వృధా చేశాను. జీవితం కష్టంగా మారినప్పుడు, మీరు సందేహాలతో మునిగిపోయినప్పుడు, లేదా క్రీస్తు కోసం జీవించడం యోగ్యమైనదేనా అని మీరు ఆలోచించినప్పుడు మీరు ఇంకా ఇంటికి రాలేదని గుర్తుంచుకోండి. చనిపోయామంటే మనం మన ఇల్లు వదిలిపెట్టిపోతున్నామని కాదు, కానీ మన స్థిర నివాసానికి బయలుదేరి వెళ్తున్నామని గ్రహించాలి. 6వ రోజు నా సంకల్పమును గురించి ఆలోచించాల్సిన అంశం. ఈ లోకం నాకు శాశ్వతం కాదు. గుర్తించుకోవలసిన వాక్యం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలి అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. పరిశీలనాంశము. భూమి మీద నా జీవితం తాత్కాలిక పనిపాటు అనే సత్యం ఇప్పుడు ఇక్కడ నా జీవితాన్ని ఎలా మారుస్తుంది?